Welcome competitive aspirants. Welcome to Ravi's GK ఛానల్. ఆగస్టు 20 2024కి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ని చూద్దాం. చాలా ముఖ్యమైనటువంటి స్పోర్ట్స్, నేషనల్, ఇంటర్నేషనల్ డిఫరెంట్ ఇష్యూస్ జరిగాయి. వాటిని ఇప్పుడు మనం క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం. దానిలోకి వెళ్ళే ముందు రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కామెంట్ తప్పకుండా చేయండి. రైట్, ఆగస్టు 20కి సంబంధించి 2024లో కొంచెం అంశాలు ఎక్కువగానే జరిగాయి. వీటిని ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. అయితే ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్, ఈ డైలీ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్స్ని మన గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఆ గ్రూప్లో మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపుల్లో ఎందులోనైనా జాయిన్ అవ్వచ్చు. ఫస్ట్ మనం స్పోర్ట్స్ రిలేటెడ్ ఇష్యూస్లో చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఒక 5 ఉన్నాయి. స్పోర్ట్స్ రిలేటెడ్లో ఆ 5 అంశాలని ఒక్కసారి మనం చూద్దాం. అందులో ఒకటి ఐసీసీ ఉమెన్స్ T20 వరల్డ్ కప్. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. అయితే ఈ ఉమెన్స్ T20 ప్రపంచ కప్ 2024లో జరగబోతుంది. అయితే ఈ వరల్డ్ కప్ మహిళల కోసం నిర్వహించబడేది 9వది. యాక్చువల్గా 2024లో జరగవలసినటువంటి ఈ మహిళల T20 ప్రపంచ కప్ 9వది. ఈ 9వ T20 ప్రపంచ కప్ 2024లో అక్టోబర్ 3వ తేదీ నుంచి అక్టోబర్ 20వ తేదీల వరకు 18 రోజుల పాటు ఈ టోర్నమెంటు జరగాల్సింది. అయితే 9వ T20 ప్రపంచ కప్పు బంగ్లాదేశ్లో జరగాల్సింది. బంగ్లాదేశ్లో జరగాల్సినటువంటి ఈ టోర్నమెంట్ని ఆ బంగ్లాదేశ్లో తలెత్తినటువంటి సంక్షోభం కారణంగా అక్కడ విద్యార్థులు అలాగే నిరుద్యోగులు చేస్తున్నటువంటి ప్రొటెస్టు, తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు, ఆగస్టు 5, 2024న బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా పనిచేసిన 4వసారి ప్రధానమంత్రిగా పనిచేసిన షేక్ హసీనా భారతదేశంలో తలదాచుకోవడం, బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కావడం, ఆ తాత్కాలిక ప్రభుత్వానికి మహమ్మద్ యూనస్, నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ తాత్కాలికంగా ప్రభుత్వాన్ని నడిపించడం జరుగుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో సెక్యూరిటీ కన్సర్న్ని బేస్ చేసుకొని రక్షణకు సంబంధించిన అన్ని రకాల అంశాలని పరిగణనలోకి తీసుకొని ఈ టోర్నమెంటుని ఐసీసీ బంగ్లాదేశ్లో నిర్వహించలేమని ప్రకటిస్తూ దుబాయ్కి దీన్ని షిఫ్ట్ చేయడం జరిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈకి పూర్తిగా ఈ టోర్నమెంటుని తరలించడం జరిగింది. ఉమెన్స్ T20 వరల్డ్ కప్ షిఫ్టెడ్ ఫ్రమ్ బంగ్లాదేశ్ టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. చాలా కీలకమైనటువంటి అంశం. అలాగే దీని తర్వాత మనకి 2వ అంశము, ఇది కూడా చాలా కీలకం. డారియస్ విస్సర్, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. డారియస్ విస్సర్, ఈ డారియస్ విస్సర్ అన్నటువంటి ఈయన సమోవా అనే దేశానికి చెందినటువంటి క్రికెటర్. ఏ దేశానికి చెందినవారు అంటే సమోవా. ఈ సమోవా దేశానికి చెందినటువంటి ఈయన ఆగస్టు 20, 2024న క్రికెట్లో ఒక ప్రపంచ రికార్డుని నెలకొల్పడం జరిగింది. ప్రపంచ రికార్డు. On 20th August 2024 he set a new world record for most runs in an over in T20s. T20 ఫార్మాట్లో ఒక ఓవర్లో అత్యధిక పరుగులు కొట్టిన బ్యాటర్గా ఒక అనామక దేశం, క్రికెట్ అంటే ఏమిటో ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్న దేశం సమోవాకి చెందినటువంటి
డారియస్ విస్సర్ చరిత్ర సృష్టించడం జరిగింది. ఒకే ఓవర్లో 39 పరుగులు చేశాడు. T20లలో 39 పరుగులు ఒక్క ఓవర్లో చేసి ఆ ఘనత సాధించిన ప్రపంచ రికార్డుని నెలకొల్పడం జరిగింది. సమోవా రాజధాని అపియాలో ఆసియా పసిఫిక్ రీజన్ కి సంబంధించి వరల్డ్ కప్ ఈస్ట్ ఏషియా పసిఫిక్ రీజన్ కి సంబంధించిన అర్హత మ్యాచ్ లో భాగంగా వనౌతు అనే దేశంతో జరిగిన మ్యాచ్ లో సమోవా బ్యాటర్ T20 ఫార్మాట్ లో ఒకే ఓవర్లో 39 పరుగులు చేసి రికార్డు సృష్టించడం జరిగింది. అయితే నలిన్ నిపికో అనేటువంటి బౌలర్ వేసినటువంటి ఓవర్లో ఈ ఘనత సాధించాడు. 6 సిక్స్లు 3 నోబాల్స్, 6 సిక్స్లు 36 పరుగులు, 3 నోబాల్స్ కి ఎక్స్ట్రా రన్స్ 3, మొత్తం 39 పరుగులు చేసి ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో డారియస్ విస్సరు 14 సిక్సర్లు 5 ఫోర్లు కొట్టి 62 బంతుల్లో 132 పరుగులు చేసి మ్యాచ్ ని గెలిపించడం జరిగింది సమోవా దేశానికి. చాలా కీలకమైనటువంటి అంశం ఇది, డారియస్ విస్సర్ సమోవా. అలాగే దీని తర్వాత మరొక ఇంపార్టెంట్ అయినటువంటి ఇష్యూ ఉంది, దాన్ని కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ గా ఒకసారి మనం చూద్దాం. అదేమిటంటే సత్యప్రకాష్ గంగ్వాన్. ఇది కూడా చాలా కీలకమైనటువంటి అంశం. సత్యప్రకాష్ గంగ్వాన్. ఈ సత్యప్రకాష్ గంగ్వాన్ అన్నటువంటి ఈయన పారా ఒలింపిక్స్ కమిటీ ఆఫ్ ఇండియా, PCI అంటారు, భారత పారా ఒలింపిక్ కమిటీ, ఈయనను భారతదేశం నుంచి పారా ఒలింపిక్స్ కు వెళుతున్న బృందానికి చెఫ్ డి మిషన్ గా నియమించడం జరిగింది. CDM అంటారు. చెఫ్ డి మిషన్ అంటే ఆ మొత్తం బృందానికి ఈయన మేనేజర్ టైపు, నాయకత్వం వహించేది అని అర్థం. సత్యప్రకాష్ గంగ్వాన్ చాలా చాలా ఇంపార్టెంట్. 2024 ప్యారిస్ పారా ఒలింపిక్స్ భారత బృంద చెఫ్ డి మిషన్ ఎవరు అని అడిగితే ప్రశ్న మీరు ఖచ్చితంగా ఆన్సర్ పెట్టాల్సింది సత్యప్రకాష్ గంగ్వాన్. అయితే మొత్తంగా భారతదేశం నుంచి పారా ఒలింపిక్ కమిటీ 84 మంది పారా అథ్లెట్స్ ని ఈ క్రీడలకి పంపించడం జరిగింది. 84 పారా అథ్లెట్స్. అయితే ఈ సత్యప్రకాష్ గంగ్వాన్ పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియాకి వైస్ చైర్మన్ గా పనిచేస్తున్నారు ప్రస్తుతం. హీఈస్ ద వైస్ చైర్మన్ ఆఫ్ ఆర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ PCI, పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. అదే పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్ గా దేవేంద్ర జజారియా ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్ గా సత్యప్రకాష్ గంగ్వాన్ ఉన్నారు. ఈయన చెఫ్ డి మిషన్ గా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఈ 84 మంది కూడా మొత్తము 12 స్పోర్ట్స్ డిసిప్లిన్స్ లో పాల్గొనడం జరుగుతుంది. 12 స్పోర్ట్స్ డిసిప్లిన్స్ లో 84 మంది భారత్ నుంచి ప్యారిస్ పారా ఒలింపిక్స్ లో పాల్గొంటున్నారు. ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, కెనోయింగ్, సైక్లింగ్, బ్లైండ్ జూడో, పవర్ లిఫ్టింగ్, రోయింగ్, షూటింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్ అండ్ థైక్వాండో. మొత్తం ఈ 12 క్రీడల్లోంచి 84 మంది పాల్గొనడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి టెన్నిస్ లో సిన్సినాటి ఓపెన్ 2024 ఒకటి పూర్తయింది. దాని గురించి కొన్ని డీటెయిల్స్ ని ఒకసారి చూద్దాం. సిన్సినాటి ఓపెన్ 2024. ఈ సిన్సినాటి ఓపెన్ అనేది టెన్నిస్ కి సంబంధించినటువంటి క్రీడ. ఈ టెన్నిస్ కి సంబంధించినటువంటి ఈ టోర్నమెంటు 123వ టోర్నమెంటు జరిగింది. ఆగస్టు నెల 12వ తేదీ నుంచి 19వ తేదీల మధ్య ఈ టోర్నమెంటు నిర్వహించబడింది. హార్డ్ కోర్ట్ లో ఈ టోర్నమెంటు జరిగింది. అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో
ఈ టోర్నమెంటుని నిర్వహించారు. ఇందులో మనకి పురుషుల సింగిల్స్లో, మహిళల సింగిల్స్లో విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు అనేటువంటిది ఒకసారి మనం చూద్దాం. పురుషుల సింగిల్స్లో, మెన్స్ సింగిల్స్లో జానిక్ సిన్నరు విజయవంతమయ్యాడు. జానిక్ సిన్నర్ ఇటలీ దేశానికి చెందినటువంటి ఈ ప్లేయరు సిన్సినాటి ఓపెన్ 2024ని ఫైనల్లో ఫ్రాన్సిస్ టియాఫోని ఓడించాడు. అమెరికాకు చెందిన ఫ్రాన్సిస్ టియాఫో defeated by Jannik Sinner and won the Cincinnati Open 2024. ఇది జానిక్ సిన్నర్ కి 3వ ఏటీపీ మాస్టర్స్ టైటిల్. 3వది. ఏటీపీ అంటే అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ అంటారు, పురుషులకు సంబంధించినది. అలాగే మహిళల సింగిల్స్ విభాగానికి వస్తే బెలారస్ కి చెందినటువంటి అరియానా సబలెంకా విజయం సాధించడం జరిగింది. అరియానా సబలెంకా. జెస్సికా పెగులా అనే అమెరికన్ బ్యాడ్మింటన్ ఉమెన్ ప్లేయర్ ని ఓడించి అరియానా సబలెంకా ఈ సిన్సినాటి ఓపెన్ ని గెలుపొందడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది, ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే దీని తర్వాత లేటెస్ట్ గా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది, దాన్ని ఒకసారి చూద్దాం మనం. టిపిఎల్ 2024. టిపిఎల్ అంటే టెన్నిస్ ప్రీమియర్ లీగ్. ఈ టెన్నిస్ ప్రీమియర్ లీగ్ ని మొట్టమొదటిసారిగా 2018లో ప్రారంభించడం జరిగింది. 2018లో కునాల్ ఠాకూర్ అండ్ మృణాల్ జైన్లు ఈ టెన్నిస్ ప్రీమియర్ లీగ్ ని ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరం 2024లో 6వ టెన్నిస్ ప్రీమియర్ లీగ్ ని నిర్వహించబోతున్నారు. డిసెంబర్ 3వ తేదీ నుంచి డిసెంబర్ 8, 2024లో డిసెంబర్ 3 నుంచి 8ల మధ్య ఈ టోర్నమెంట్ ని ముంబైలో నిర్వహించబోతున్నారు. మొత్తము 8 జట్లు పాల్గొనబోతున్నాయి. 7 జట్లు పాల్గొనబోతున్నాయి. 7 జట్లు మొత్తంగా ఈ టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేయబోతున్నాయి. ముంబైలో జరగబోయే ఈ టెన్నిస్ ప్రీమియర్ లీగ్ లో మొత్తం 7 జట్లు పాల్గొనబోతున్నాయి. పంజాబ్ ప్యాట్రియోట్స్, బెంగళూరు ఎస్జీ పైపర్స్, అలాగే గుజరాత్ ప్యాంథర్స్, బెంగాల్ వారియర్స్, హైదరాబాద్ స్ట్రైకర్స్, పూణే జాగ్వార్స్ అండ్ ముంబై లయన్స్ అనే మొత్తం 7 జట్లు పాల్గొనబోతున్నాయి. గత సీజన్లో 2023లో జరిగినటువంటి ఈ టెన్నిస్ ప్రీమియర్ లీగ్ 2023 5వ సీజన్ విన్నరు బెంగళూరు ఎస్జీ పైపర్స్. చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. మరి ఈ సంవత్సరం ఎవరు గెలుస్తారన్నది చూద్దాం. ఈ టెన్నిస్ ప్రీమియర్ లీగ్ యొక్క మోటో ఏమిటి అంటే ఎవ్రీ పాయింట్ మ్యాటర్స్ అనే ఇతివృత్తంతో ఈ టోర్నమెంట్ ని నిర్వహిస్తున్నారు. చాలా కీలకమైనటువంటి అంశం ఇది. ఈ 5 కూడా మనకి స్పోర్ట్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఆగస్టు 20, 2024కి సంబంధించినటువంటి అంశాలలో. ఇప్పుడు మనం అంతర్జాతీయ పరమైనటువంటి అంశాలు, అంతర్జాతీయంతో జాతీయంగా లింకుగా ఉన్నటువంటి అంశాలని ఒకసారి మనం చూద్దాం. అమెరికా మరియు దక్షిణ కొరియా. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు. ఇది కూడా చాలా కీలకం. ఇది అటు డిఫెన్స్ కి ఉపయోగపడుతుంది, ఇటు ఇంటర్నేషనల్ ఇష్యూగా కూడా ఉపయోగపడుతుంది. అమెరికా మరియు దక్షిణ కొరియాలో మొన్న ఆగస్టు 20న ఒక సంయుక్త లార్జ్ స్కేల్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ ని ప్రారంభించడం జరిగింది. వీటికి ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్ అని పేరు. ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్ అని పేరు. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. ఖచ్చితంగా ప్రశ్న రావడానికి ఛాన్స్ ఉంది. ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్ విన్యాసాలని ఏ దేశాలు ఇటీవల నిర్వహించాయి అని ప్రశ్న అడిగితే అమెరికా మరియు
దక్షిణ కొరియా దేశాలు. ఇవి దక్షిణ కొరియాలోనే జరిగాయి, సౌత్ కొరియాలోనే జరిగాయి. ఈ మధ్య కాలంలో జరుగుతున్న రకరకాల టెన్షన్స్, నార్త్ కొరియా నుంచి వస్తున్నటువంటి రకరకాల న్యూక్లియర్ టెస్ట్లు, రకరకాలైనటువంటి రాకెట్ ప్రయోగాలతో ఇవి ప్రాధాన్యతని సంతరించుకోవడం జరిగింది. ఇరు దేశాల మధ్య రక్షణ సామర్థ్యాలని పెంపొందించుకునేందుకు, బలోపేతం చేసుకునేందుకు, అలాగే నార్త్ కొరియా నుంచి ఎదురవుతున్నటువంటి సమస్యలని సంయుక్తంగా ఎదుర్కొనేందుకు వీటిని నిర్వహించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా ప్రశ్న రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వోల్చి ఫ్రీడమ్ షీల్డ్. అలాగే నెక్స్ట్ ఇజ్రాయెల్. దీని గురించి కూడా మనం కొంచెం జాగ్రత్తగా చూస్తే, ప్రజెంట్ పశ్చిమాసియా దేశాల్లో ఇజ్రాయిల్ పాలస్తీనాల మధ్య కావచ్చు, హెజ్బొల్లా ఇజ్రాయిల్ మధ్య కావచ్చు, ఉద్రిక్త పరిస్థితులు, బాంబులు, రాకెట్ల దాడులు రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి. హెజ్బుల్లా అనేది లెబనాన్కి చెందినటువంటి ఒక గ్రూప్. హమాస్ అనేది పాలస్తీనాకు చెందినటువంటి టెర్రరిజం గ్రూప్. ఇజ్రాయిల్ ప్రధానమంత్రి ఆగస్టు 20, 2024న అమెరికా చేసినటువంటి ఒక ప్రతిపాదనకి ఆమోదం తెలిపారు. ఆ బైండింగ్ ప్రపోజల్ అని అంటారు. బైండింగ్ ప్రపోజల్ ఎందుకంటే అమెరికా దేశానికి చెందినటువంటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్స్ బెంజమిన్ నెతాన్యాహుని కలిసి ఈ ప్రపోజల్ పెట్టాడు. బైండింగ్ ప్రపోజల్ బ్రిడ్జింగ్ ప్రతిపాదన అంటారు దీన్ని. ఈ అమెరికా సెక్రటరీ దీన్ని ప్రతిపాదించగానే ఇజ్రాయెల్ ప్రధాని దీనిని అంగీకారం తెలపడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఇష్యూ ఇది. ఇది జెరూసలేంలో, ఇజ్రాయిల్లోని జెరూసలేంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోన్ బ్లింకెన్ తో బెంజమిన్ నెతాన్యాహు ఇజ్రాయెల్ ప్రధాని 3 గంటల పాటు ఆగస్టు 20న సమావేశం అయ్యారు. ఆ సమావేశం తరువాత ఈ బ్రిడ్జింగ్ ప్రతిపాదనకి ఆయన ఆమోదించారు. ఈ ప్రతిపాదన ప్రకారము యుద్ధంలో పట్టుబడ్డ ఖైదీలను లేదా బందీలను విడుదలకై ఈ ప్రతిపాదన చేశారు. అంటే పాలస్తీనాకు సంబంధించిన వారు ఎవరైతే బందీలుగా ఇజ్రాయిల్కి దొరికారో వారిని విడుదల చేయడానికి ఇజ్రాయిల్ ఆమోదించింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇలా జరగడం ఇదే మొదటిసారి. పబ్లిక్ గా నెతాన్యాహు ఇలా ఒక ప్రతిపాదనని అంగీకరించడం ఫస్ట్ టైం. 2023 అక్టోబర్లో మొదలైనటువంటి ఈ దాడుల తర్వాత ఇలాంటి ప్రతిపాదనకి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి అంగీకారం తెలపడం ఫస్ట్ టైం. ఇది ఒక కీలకమైనటువంటి పరిణామంగా చెప్పొచ్చు. అయితే రెండో వైపున హమాస్ సంస్థ కూడా, గాజాలో ఆపరేషన్స్ చేస్తున్నటువంటి హమాస్ సంస్థ కూడా ఇజ్రాయెల్ నుంచి ఎవరినైతే బందీలుగా పట్టుకున్నదో వాళ్ళని కూడా విడుదల చేయాల్సి ఉంది. దాని మీద అయితే వారు ఎలాంటి ప్రకటన చేయలేదు, వీళ్ళైతే చేశారు. అయితే ఈ కార్యక్రమానికి, ఈ బ్రిడ్జింగ్ ప్రతిపాదనకి ఇజ్రాయెల్ పాలస్తీనా లేదా గాజాల మధ్య శాంతిని స్థాపించడానికి మధ్యవర్తులుగా ఒక 3 దేశాలు పనిచేస్తున్నాయి. ఒకటి యుఎస్ఏ, రెండోది ఈజిప్ట్, మూడవది యునైటెడ్ అరబ్ అమిరేట్స్ లోని ఖతార్. ఇది చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదన చాలా ఇంపార్టెంట్ గా క్వశ్చన్ వస్తుంది. అమెరికా, ఈజిప్టు, ఖతార్ దేశాలు అద్భుతంగా మీడియేషన్ చేసి ఈ ప్రతిపాదనని బందీల విడుదల కోసం బెంజమిన్ నెతాన్యాహుని ఒప్పందం చేసుకునేలాగా, అంగీకారం తెలిపేలాగా అద్భుతమైన ప్రయత్నాలు చేశారు. ఓకే, ఇక్కడ ఇజ్రాయెల్ కి పాలస్తీనాలకి మధ్య మధ్యవర్తిత్వం వహించింది ఎవరన్నది అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఏ దేశం అనేది. అలాగే బ్రిడ్జింగ్ ప్రతిపాదన దేనికి సంబంధించింది అయితే బందీలు లేదా యుద్ధ ఖైదీల విడుదలకి సంబంధించి. ఓకే, చాలా కీలకం. దీని తర్వాత మరొక ఇంపార్టెంట్ అయినటువంటి ఇష్యూని మనం ఇప్పుడు చూద్దాం. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. భారత్ మరియు శ్రీలంకల మధ్య ఒక ఒప్పందం. భారత్ అండ్ శ్రీలంక, భారత్ శ్రీలంకల మధ్య ఒప్పందం చాలా ఇంపార్టెంట్ అయినటువంటిదే. ఇది కూడా ప్రశ్న రావడానికి
ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఆగస్టు 20, 2024న ఏ MOU మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, దీన్నే అవగాహన ఒప్పందం అంటారు. ఈ అవగాహన ఒప్పందాన్ని భారతదేశానికి చెందిన ఒక కంపెనీ పెట్రోనెట్ LNG లిమిటెడ్, పెట్రోనెట్ LNG లిమిటెడ్ అనే సంస్థ భారత్ తరపు నుంచి లిక్విడ్ నేచురల్ గ్యాస్ ఆర్ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ అంటారు, ద్రవీకృత సహజ వాయువుని ప్రొడ్యూస్ చేసే సంస్థ పెట్రోనెట్ LNG లిమిటెడ్ భారత్ తరపు నుంచి, అలాగే శ్రీలంక తరపు నుంచి ఒక ప్రైవేట్ కంపెనీ మధ్య ఒక ఒప్పందము కుదిరింది. ఎందుకంటే ఈ LNGని సప్లై చేసే మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ ఒప్పందము కొలంబోలో జరిగింది. A MOU was signed between Indian company Petronet LNG Limited and Sri Lanka based private company for infrastructure development and supply of LNG in Colombo. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, LNG సరఫరాకి ఈ రెండు కంపెనీల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారము భారతదేశము కొచ్చిలో ఉన్నటువంటి LNG ప్లాంట్ నుంచి, కొచ్చి టెర్మినల్ నుంచి శ్రీలంకకి ఈ LNGని సప్లై చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఒక ప్లాంట్ను కూడా కొలంబో శివార్లోని కెరావాలిటీ అనే ప్రాంతంలో భారత్ పెట్రోనెట్ నిర్మించబోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అలాగే దీని తర్వాత మరొక కీలకము CII, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. ఈ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ 19వ మరియు ఇండియా ఆఫ్రికా బిజినెస్ కాన్క్లేవ్ ని ఆగస్టు 20న న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఆగస్టు 22తో అది పూర్తయింది. 19వ CII ఇండియా ఆఫ్రికా బిజినెస్ కాన్క్లేవ్ న్యూఢిల్లీలో ఆగస్టు 20 నుంచి ఆగస్టు 22ల మధ్య 3 రోజుల పాటు ఈ సమావేశాన్ని నిర్వహించారు. క్రియేటింగ్ వన్ ఫ్యూచర్, ఒక భవిష్యత్తుని సృష్టిస్తుంది అనే ఇతివృత్తంతో. క్రియేటింగ్ వన్ ఫ్యూచర్, ఇదే ఇతివృత్తాలే చాలా ఇంపార్టెంట్. క్రియేటింగ్ వన్ ఫ్యూచర్ అనేటువంటి ఇతివృత్తంతో ఈ CII ఇండియా ఆఫ్రికా బిజినెస్ కాన్క్లేవ్ న్యూఢిల్లీలో 3 రోజుల పాటు నిర్వహించారు. ఈ కాన్క్లేవ్ ముఖ్యంగా ఆఫ్రికా భారత్ల మధ్య వాణిజ్యము, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన, ఆరోగ్య రంగము మరియు సాంకేతికతలపైన ఎక్కువగా ఫోకస్ చేసి డిస్కస్ చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఇందులో మోర్ ఓవరు 1100 మంది అంతర్జాతీయ స్థాయి నాయకులు, అంటే ఇట్ మీన్స్ డెలిగేట్స్ 65 దేశాల నుండి హాజరైతే అందులో 47 దేశాలు ఆఫ్రికా నుంచి అటెండ్ అవ్వడం జరిగింది ఈ సమావేశం. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. అదే అంతర్జాతీయము అనేటువంటి అంశాలలో ఇంకొకటి కూడా ఉంది, భారతదేశము మరియు మలేషియా. భారత్ అండ్ మలేషియా ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. భారత్ మలేషియాలు మనకి డిఫరెంట్ అగ్రిమెంట్స్ పైన సంతకాలు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, అంటే ఉద్యోగాలు మరియు కార్మికుల పైన, అలాగే ఆయుర్వేద అండ్ ట్రెడిషనల్ మెడిసిన్స్, ఆయుర్వేదము మరియు సాంప్రదాయ ఔషధాలు, డిజిటల్ టెక్నాలజీస్, కల్చర్, టూరిజం, కోఆపరేషన్ ఇన్ యూత్ అండ్ స్పోర్ట్స్, అలాగే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, అలాగే పాలనలో సంస్కరణలు మరియు ద్వంద్వ సహకారము అనే అంశాలపైన భారత్ మలేషియా దేశాలు 2024 ఆగస్టు 20న న్యూఢిల్లీలో సంతకాలు చేయడం జరిగింది. ఆగస్టు 20, 2024న. ఈ సంతకాలు ఏ సందర్భంలో జరిగాయి అంటే మలేషియా ప్రధానమంత్రి సేరి అన్వర్ బిన్ ఇబ్రహీం, సేరి అన్వర్
బిన్ ఇబ్రహీం భారత పర్యటనకి వచ్చిన తర్వాత అత్యున్నత స్థాయి డెలిగేషన్స్ టాక్స్ జరిగిన తర్వాత ఈ ఒప్పందాలు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు మలేషియా ప్రధానమంత్రి సేరి అన్వర్ బిన్ ఇబ్రహీంల సమక్షంలో జరిగాయి. అయితే ఈ సేరి అన్వర్ బిన్ ఇబ్రహీం 2018లో భారతదేశానికి ఒక మలేషియా ప్రధాని విజిట్ చేసిన తరువాత మరొక మలేషియా ప్రధాని రావడం ఇదే ఫస్ట్ టైం 6 ఏళ్లలో. ఇట్ వాజ్ ద ఫస్ట్ విజిట్ టు ఇండియా ఫర్ ఇబ్రహీం యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్. ఈయనకి భారత్ పర్యటన ఇదే మొదటిసారి ప్రధానమంత్రిగా. అయితే ఈ రెండు దేశాలు, భారత్ మరియు మలేషియా దేశాలు రెండూ కూడా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ని కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ గా అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించడం జరిగింది. అలాగే మనకి మొట్టమొదటగా 10 సంవత్సరాల క్రితము ఈ ఎన్హాన్స్డ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ని మొట్టమొదటిగా సంతకాలు చేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అంటారు. పార్ట్నర్షిప్ గా చేయడం జరిగింది. అలాగే భారతదేశాన్ని మలేషియా దేశం కోరింది, మమ్మల్ని బ్రిక్స్ కూటమిలో చేర్చుకోండి అని. ఇప్పుడు ప్రెసెంట్ 9 దేశాలు ఉన్నాయి. ఆ 9 దేశాల ఎమర్జింగ్ నేషన్స్ లేదా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమిలో మమ్మల్ని చేర్చుకోండి అని ప్రయత్నాలు చేయమని భారత్ని కోరడంతో భారత్ ఆల్సో వుడ్ వర్క్ అబౌట్ దట్, దానికోసం పనిచేస్తామని ప్రకటించడం జరిగింది. రైట్. దీని తర్వాత మరొక కీలకమైనటువంటి అగ్రిమెంటు రష్యా మరియు అజర్బైజాన్. ఈ రెండు దేశాలు 7 ఒప్పందాలని కుదుర్చుకోవడం జరిగింది. రష్యా మరియు అజర్బైజాన్. వ్లాదిమిర్ పుతిన్ ప్రస్తుత రష్యా అధ్యక్షుడు పర్యటనకు వెళ్ళి అజర్బైజాన్ పర్యటనకు వెళ్ళి ఆ పర్యటనలో భాగంగా చేసుకున్న 7 కీలకమైనటువంటి ఒప్పందాలు. 2 రోజుల పర్యటనకి అజర్బైజాన్ ని పుతిన్ సందర్శించడం జరిగింది. అజర్బైజాన్ రాజధాని బాకులో ఈ ఒప్పందాలు జరిగాయి. ఇల్హాం అలియేవ్ అజర్బైజాన్ అధ్యక్షుడు మరియు వ్లాదిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుడు ఈ ఒప్పందాలపైన సంతకాలు చేసి ఒక జాయింట్ స్టేట్మెంట్ ని విడుదల చేశారు. పుతిన్ ఈ ఒప్పందాలు సంతకాలు జరిగిన తర్వాత రష్యా అధ్యక్షుడు మాట్లాడుతూ రష్యా, అజర్బైజాన్ మరియు ఆర్మేనియా 3 దేశాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. రష్యా, అజర్బైజాన్, ఆర్మేనియా నాయకులు 2020లో మరియు 2022లో కుదిరిన త్రైపాక్షిక ఒప్పందాల ఆధారంగా శాంతి ఒప్పందాన్ని సులభతరం చేయడంలో రష్యా పాత్ర ఎక్కువగా ఉందని పుతిన్ నొక్కి ఒక్కానించడం జరిగింది. ఇక్కడ త్రైపాక్షిక శాంతి ఒప్పందం ఎవరెవరి మధ్య జరిగిందంటే ఆర్మేనియా, అజర్బైజాన్, రష్యా 2020-2022లో. చాలా కీలకమైనటువంటి అంశం ఇది. ఓకే. దీని తర్వాత మరొక ఇంపార్టెంట్ అయినటువంటి ఇష్యూ, నేషనల్ వైడ్ ఇష్యూని ఒకసారి మనం చూద్దాం. ఆ నేషనల్ వైడ్ ఇష్యూ ఏమిటి అంటే ట్రాయ్ వార్షిక నివేదిక. ట్రాయ్ వార్షిక నివేదిక, ట్రాయ్ యాన్యువల్ రిపోర్ట్ అని పిలుస్తారు దీన్ని. ట్రాయ్ అంటే మనందరికీ తెలుసు, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. 1997లో ఈ ట్రాయ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ నివేదిక ప్రకారము భారతదేశంలో మొబైల్ వినియోగదారులు ఎంతమంది, ఇంటర్నెట్ యూజర్స్ ఎంతమంది పెరిగారు, యాన్యువల్ గ్రోత్ ఎంత అనేటువంటి దాన్ని క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. ఈ నివేదిక ప్రకారము భారతదేశంలో ఇంటర్నెట్ సబ్స్క్రైబర్స్ ఉప్పెనలాగా పెరగడం జరిగింది. ఇది మీరు ఒకటే పరిగణనలోకి తీసుకోండి. మార్చ్ 2023 నాటికి, మార్చ్ 2024 నాటికి ఉన్న నెంబరు అంతే.
మార్చి 2023 నాటి నుంచి మార్చి 2024 నాటికి ఎంత పెరిగింది, ఎంత శాతం పెరిగింది అన్నది ఇంపార్టెంట్. భారతదేశంలో 2023 మార్చి నాటికి ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 88.1 కోట్లు, 88.1 crore. అది 2024 మార్చికి వచ్చేటప్పటికి 95.4 కోట్లకి పెరిగింది. 95.4 కోట్లకి అంటే సుమారుగా 7.3 కోట్ల మంది పెరిగారు. 7.3 కోట్లు పెరిగింది ఇంటర్నెట్ సబ్స్క్రైబర్స్ సంఖ్య. అంటే ఇది వార్షిక వృద్ధి రేటుగా 8.30% యాన్యువల్ గ్రోత్ రేట్తో ఇంటర్నెట్ సబ్స్క్రైబర్స్ దేశంలో పెరగడం జరిగింది. ఓవరాల్ గా టెలి డెన్సిటీ, టెలి సాంద్రత భారతదేశంలో ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. 84.51% నుంచి 85.61%కి పెరిగింది టెలి సాంద్రత. సేమ్ మళ్ళీ 84.51% 2023 మార్చి నాటికి ఇది 85.69%కి పెరిగింది. అంటే ఇది ఇయర్లీ గ్రోత్ రేటు 1.39%గా మనం చెప్పుకోవచ్చు టెలి సాంద్రత. అలాగే బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ అంటే వైర్డ్ నెట్వర్క్స్ అంటారు. ఈ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ కూడా భారీగా పెరగడం జరిగింది. బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ 84.6 కోట్ల మంది 2023 మార్చి నాటికి ఉండగా 92.4 కోట్లకి 2024 మార్చికి పెరిగింది. 9.15% యాన్యువల్ గ్రోత్ రేట్ కాగా 7.8 కోట్ల మంది బ్రాడ్బ్యాండ్ సర్వీసు పెరిగింది. అలాగే వైర్లెస్ డేటా సబ్స్క్రైబర్స్ అంటే మొబైల్స్ కావచ్చు, లేకపోతే వైఫై ఫెసిలిటీస్ కావచ్చు, ఇట్లాంటి వాటిల్లో మోర్ ఓవర్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ వేరు, వైర్లెస్ సర్వీసెస్ వేరు. వైర్లెస్ సబ్స్క్రైబర్స్ 84.6 కోట్ల నుండి 91.3 కోట్లకి పెరిగారు. ఇది 7.93% గ్రోత్ రేటుగా మనం చెప్పవచ్చు. ఓవరాల్ గా భారతదేశంలో వైర్లెస్ డేటా యూసేజ్ వాల్యూము మనకి భారీగా పెరిగింది. 1,94,774 పెటాబైట్స్ కి పెరిగింది. 21.69 వార్షిక వృద్ధి రేటుతో పెటాబైట్స్. టోటల్ టెలిఫోన్ సబ్స్క్రైబర్స్ ఇన్ ఇండియా 119.9 crores. దేశవ్యాప్తంగా మొత్తము మనకి టెలిఫోన్ సబ్స్క్రైబర్స్ 120 కోట్లు సుమారుగా. ఇది కూడా 2.30% గ్రోత్ నమోదైంది. గతంలో 117.2 కోట్లు ఉండగా ఇప్పుడు అది 119.9 కోట్లకి పెరిగింది. జాతీయ స్థాయికి సంబంధించిన మరొక అంశము భారతదేశంలో మేఘాలయ అనే రాష్ట్రంలో తిక్రికిల్లా అనేటువంటి ప్రాంతంలో మేఘాలయలో కొత్తగా ఒక పోలియో కేసు నమోదైనట్లుగా చెప్పడం జరుగుతోంది. 2 సంవత్సరాల బేబీకి ఈ తిక్రికిల్లా అనే ప్రాంతంలో వెస్ట్రన్ గారో హిల్స్ జిల్లాలో, పశ్చిమ గారో హిల్స్ జిల్లాలో మేఘాలయలో ఈ కేసు నమోదైంది. ఆగస్టు 20, 2024న ఈ కేంద్ర ఆరోగ్య శాఖ అధికారి దీన్ని ధృవీకరించడం జరిగింది. కాకపోతే ఇమ్యూనిటీ లాస్ కారణంగా ఈ కేసు నమోదైంది. ఇది ప్రివెంటబుల్, దీన్ని ఎలాగైనా నయం చేయొచ్చు అని ఆయన ప్రకటించారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే భారతదేశంలో చిట్ట చివరి పోలియో కేసు 2011లో నమోదైంది. ఎక్కడైనా ఒక దేశంలో వరుసగా 3 సంవత్సరాల పాటు ఒక వ్యాధికి సంబంధించిన పేషెంటు ఉండకపోతే, నమోదు కాకపోతే ఆ వ్యాధి విముక్త దేశంగా ఆ దేశాన్ని ప్రకటిస్తాం. దీంతో 2011 నుంచి వరుసగా భారతదేశంలో ఒక్క పోలియో కేసు నమోదు కాకపోవడంతో 2014లో
WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా ప్రకటించింది. ఇండియా నౌ పోలియో ఫ్రీ కంట్రీ. కానీ మరి దీని తర్వాత ఏం చేస్తారు అన్నదాన్ని ఒక్కసారి మనం చూద్దాం. రైట్, దీని తర్వాత మనకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి FPS పేర్లు మారబోతున్నాయి. FPS పేర్లు మారబోయే లేదా మార్పు. FPS అంటే ఫెయిర్ ప్రైస్ షాప్స్. ఫెయిర్ ప్రైస్ షాప్స్, వీటిని సింపుల్ గా రేషన్ షాప్స్ అని పిలుస్తారు. ఈ రేషన్ షాప్స్ కి జన పోషణ్ కేంద్రాస్ గా పేర్లు మార్చబోతున్నారు. జన్ పోషణ్ కేంద్రాలుగా రేషన్ షాపు పేర్లని మార్చబోతున్నట్లుగా కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆగస్టు 20న ఒక ప్రకటన చేయడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అలాగే ఇంకొక కీలకము BEML ఒప్పందం. BEML అనేది భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్. ఇది డిఫెన్స్ అండ్ హెవీ ఇంజనీరింగ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. రక్షణ ఉత్పత్తులు, ఇంజనీరింగ్ ఉత్పత్తుల్ని తయారు చేసే ఈ సంస్థ డైరెక్టరేట్ ఆఫ్ మెరైన్ ఇంజనీరింగ్, ఇండియన్ నేవీ, భారతీయ నావికా దళంలో ఉన్నటువంటి మెరైన్ ఇంజనీరింగ్ డైరెక్టరేట్ తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారము డిజైన్, డెవలప్మెంట్, టెస్టింగ్ అండ్ ప్రొడక్ట్ సపోర్ట్ ఆఫ్ క్రిటికల్ మెరైన్ ఎక్విప్మెంట్ అండ్ సిస్టమ్స్. క్రిటికల్ గా ఉన్నటువంటి మెరైన్ ఎక్విప్మెంట్స్ ని టెస్ట్ చేయడం, ఉత్పత్తి చేయడం, క్రిటికల్ గా సపోర్ట్ చేయడం అనే అంశాలపైన ఈ ఒప్పందంలో BEML నేవీకి సహకరించడం జరుగుతుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ భారతదేశంలోని విద్యార్థుల కోసం ఒక హ్యాకథాన్ ని లాంచ్ చేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. ఈ హ్యాకథాన్ యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఆ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ భారత ప్రమాణాల సంస్థ తీసుకొస్తున్నటువంటి ఆ హ్యాకథాన్ లో పాల్గొన్న ప్రతి విద్యార్థి డిజైనింగ్, డెవలపింగ్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ ఆన్లైన్ యాక్టివిటీస్ అండ్ గేమ్స్ ఫోకస్డ్ ఆన్ ఇండియన్ స్టాండర్డ్స్. భారత ప్రమాణాల మీద వారు రకరకాల ఆన్లైన్ యాక్టివిటీస్ ని కోసం ఒక ప్లాట్ఫామ్ ని డిజైన్ చేయడం కోసం ఈ హ్యాకథాన్ ని BIS లాంచ్ చేసింది. అలాగే ఇంకొక జాతీయ అంశము 3 ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ని ఒకేసారి లాంచ్ చేయడం జరిగింది. 3 ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. యూనియన్ మినిస్టర్ ఆఫ్ పవర్, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టార్, ఈయన హర్యానా మాజీ ముఖ్యమంత్రి, 3 ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ని ఒకే రోజున ఆగస్టు 20, 2024న లాంచ్ చేశారు. టు ఎన్హాన్స్, ఎందుకు లాంచ్ చేశారంటే భారత విద్యుత్ శాఖ యొక్క సామర్థ్యం, పారదర్శకత, ప్రభావాన్ని పెంచడం కోసం, పెంపొందించడం కోసం, బలోపేతం చేయడం కోసం న్యూఢిల్లీలో వీటిని లాంచ్ చేశారు. ఆ 3 పోర్టల్స్ ఏమిటి అంటే, ఒకటి ప్రాంప్ట్ అంట, ఒకటవది ప్రాంప్ట్, PROMPT, ప్రాంప్ట్ ఆన్లైన్ పోర్టల్. పోర్టల్ ఫర్ ఆన్లైన్ మానిటరింగ్ ఫర్ ప్రాజెక్ట్స్, థర్మల్ ప్రాజెక్ట్స్ ని ఆన్లైన్ లో మానిటర్ చేయడం కోసం తీసుకొచ్చింది ప్రాంప్ట్. రెండవది డ్రిప్స్ అంటారు, రెండో ఆన్లైన్ ప్లాట్ఫామ్ డ్రిప్స్. ఈ డ్రిప్స్ ఏమిటంటే డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ పవర్ సెక్టర్. మూడవది జల్ విద్యుత్ DPR అంటారు. ఈ 3 ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ విద్యుత్ రంగాన్ని, సామర్థ్యాన్ని, పారదర్శకతని, అలాగే ప్రభావాన్ని తెలియజేసేలా ఉపయోగపడతాయని ఆయన ప్రకటించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. అలాగే లాస్ట్ చాలా కీలకమైనటువంటిది, ఇది కూడా మనం చాలా ఇంపార్టెంట్ గా తెలుసుకోవాలి. నేషనల్ జియో సైన్స్ అవార్డ్స్ ప్రధానం.
జియో సైన్స్ అవార్డులు 2023 నేషనల్ జియో సైన్స్ అవార్డ్స్ 2023 ప్రధానం. భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈ ప్రతిష్టాత్మకమైన నేషనల్ జియో సైన్స్ అవార్డులని ఆగస్టు 20, 2024న రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో న్యూఢిల్లీలో ప్రదానం చేశారు. ఈ ఈవెంట్లో కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి గారు పాల్గొన్నారు. అలాగే జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ అసిత్ సాహా కూడా పాల్గొన్నారు. ఈ సంవత్సరం మొత్తంగా నేషనల్ జియో సైన్స్ అవార్డులు 12 ప్రదానం చేశారు. ఈ 12 అవార్డులని 21 మంది జియో సైంటిస్టులకి ప్రదానం చేయడం జరిగింది. ఈ 21 అవార్డులని 3 కేటగిరీస్ లో ఇస్తారు. 3 కేటగిరీలు. ఈ 3 కేటగిరీల్లో ఇచ్చే ఈ అవార్డుల్లో ఒకటవది నేషనల్ జియో సైన్స్ అవార్డ్ ఫర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్, జీవితకాల సాఫల్య పురస్కారం. నేషనల్ జియో సైన్స్ అవార్డుల్లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని ఒకటి ఇచ్చారు. రెండవది నేషనల్ జియో సైన్స్ అవార్డ్ అనేది 10 అవార్డులు ఇచ్చారు. దీంట్లో 8 ఫీల్డ్స్ ఉంటాయి. అలాగే జియో సైన్స్ నేషనల్ యంగ్ జియో సైంటిస్ట్ అవార్డు అంటారు. దీనికి ఒక అవార్డు ఇచ్చారు. మొత్తం 12 అవార్డులు అని చెప్పాం. ఒకటి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, జియో సైంటిస్ట్ అవార్డులు 10, యంగ్ సైంటిస్ట్ అవార్డు 1. మొత్తం 12 కేటగిరీస్ లో ఈ అవార్డ్స్ ని ప్రకటించారు. అందులో భాగంగా మనకి ప్రొఫెసర్ ధీరజ్ మోహన్ బెనర్జీకి ఈ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. జీవనకాల సాఫల్య పురస్కారం. ఈయన ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీలో గౌరవ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. అలాగే నేషనల్ జియో సైన్స్ అవార్డులు 2వ కేటగిరీలో 10 అవార్డులు ఇచ్చారని చెప్పాం. అందులో 3 టీమ్స్ అలాగే 7 ఇండివిజువల్స్ అవార్డులు ఇవ్వడం జరిగింది. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. డాక్టర్ అశుతోష్ పాండే ఈయన ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. IISER లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ తిరువనంతపురంలో పనిచేస్తున్నారు. ఈయనకి యంగ్ సైంటిస్ట్ అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. జియో సైన్స్ లో హైదరాబాద్ IIT హైదరాబాద్ లో డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ లో పనిచేస్తున్నటువంటి నరసింహ మంగదొడ్డి ఈ అవార్డుని పొందడం జరిగింది, నేషనల్ జియో సైన్స్ అవార్డు. అలాగే ఈ నేషనల్ జియో సైన్స్ అవార్డ్స్ ని కేంద్ర గనుల శాఖ 1966లో ప్రారంభించడం జరిగింది. అయితే వీటిని 2009 కంటే ముందు ఈ అవార్డుని నేషనల్ మినరల్ అవార్డ్స్ అని పిలిచేవారు. 2009 తర్వాత నుంచి నేషనల్ జియో సైన్స్ అవార్డ్స్ అని పిలుస్తున్నారు. ఎవరికైతే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇస్తారో దానికి 5 లక్షల రూపాయల నగదు బహుమతి, ఒక సర్టిఫికేట్ బహూకరిస్తారు. జనరల్ గా నేషనల్ జియో సైన్స్ అవార్డ్స్ కేమో ఒక సర్టిఫికేట్ 3 లక్షల రూపాయలు ఇస్తారు. అలాగే నేషనల్ యంగ్ జియో సైంటిస్ట్ అవార్డ్స్ ని ఒక సర్టిఫికేట్ 1 లక్ష రూపాయలు, అలాగే రీసెర్చ్ గ్రాంట్ ని 5 సంవత్సరాలకి 5 లక్షల రూపాయలని ఇస్తారు. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ గా శక్తికాంత దాస్, ప్రస్తుత RBI గవర్నర్, ప్రస్తుత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా పనిచేస్తున్న ఈయన గ్లోబల్ ఫైనాన్షియల్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ రికార్డ్ 2024 ప్రకారము A+ గ్రేడ్ ను సాధించి బ్యాంకర్ ఆఫ్ ద ఇయర్, సెంట్రల్ బ్యాంకర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని వరుసగా 2వ సంవత్సరము పొందడం జరిగింది. గతంలో కూడా 2023లో ఈ A+ కేటగిరీని శక్తికాంత్ దాస్ పొందడం జరిగింది. ఈ గ్రేడ్స్ అనేవి A+ నుంచి F వరకు ఉంటాయి. A+ అంటే హైయర్, F అంటే తక్కువగా ఉన్నది అని అర్థం. ఈ రిపోర్ట్ ని ప్రతి సంవత్సరము 1987లో స్థాపించబడిన గ్లోబల్ ఫైనాన్స్ అనే సంస్థ 1994 నుంచి విడుదల చేయడం జరుగుతుంది. సెంట్రల్ బ్యాంకర్ ఆఫ్ ద ఇయర్ గా 2024కి వరుసగా 2వసారి ప్రస్తుత RBI గవర్నర్ శక్తికాంత్ దాస్ నిలిచారు. ఈ అంశాలన్నీ చాలా ముఖ్యమైనవి, ఇంపార్టెంట్వి, గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.